రాత్రి మేము చేసిన పనికి మమ్మల్ని బస్సు నుంచి దిగిపోమని చెప్పారు. హలో మామ, అసలు మందులు ఏంటంటే 3 days ఆఫీస్ లేదు కదా అని చెప్పేసరికి ప్రవీణ్ గారు మామ ఇంటికి పోదాం అనేసరికి అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి బయలుదేరేసాము. కనీసం బస్ టికెట్స్ బుక్ చేసుకున్న దానికన్నా టైం లేదు. అలా బస్ స్టాండ్కి వెళ్ళి ఒక ప్రైవేట్ ట్రావెల్స్తో మాట్లాడుకున్నాము. సీట్స్ లేకపోయినా అడ్జస్ట్ అయ్యి వస్తామని చెప్పి వాళ్ళతో అన్నాము. బస్ ఎక్కుతుంటే మన ఫ్లాష్ మ్యాన్ అయితే మనకు వెల్కమ్ చెప్పేశాడు. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది ఎక్కలో పక్కపక్కల. మా పాటికి మేము జోక్ చేసి నవ్వుకుంటా ఉంటే మాతో పాటు ఇంకొక ఇద్దరు మన నెల్లూరు అన్న వాళ్ళు జాయిన్ అయిపోయారు. మా గలబాయిని బస్ క్లీనర్ మా దగ్గరకు వచ్చి మాతో గొడవ పెట్టేసుకున్నాడు. ఇంకా దిగిపోమన్నాడు. అసలు ఆయన మేము బెదర్ కొట్టేసి ఆ మాట ఈ మాట చెప్పేసి పంపించేసాం ఆయన్ని. ఆ తర్వాత ఇంకా మేము కూడా పడుకున్నాము. మార్నింగ్ 6 కల్లా నెల్లూరులో దిగేసాము. దిగాక ఇంటికి వెళ్ళకుండా మైపాడు బీచ్లో సన్ రైజ్ వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పి అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా పండగ టైంలో లీవ్స్ దొరక్క మన నెల్లూరు వైపుని అయితే చాలా అంటే చాలా మిస్ అయ్యాను. పండగ టైంలో బీచ్కి వెళ్ళి చాలాసేపు అయితే వెయిట్ చేసాము సన్ రైజ్ అవుతుందేమో అని. కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అయితేనే వర్షం వ్యూ కూడా చాలా బాగుంది. బీచ్లో చాలా బాగా నచ్చింది. ఇది కూడా వర్షం తగ్గే కాలం ముందు నడుచుకుంటూ వెళ్తుంటే మాకు ఒక 2 తాబేళ్ళు చనిపోయి కనిపించాయి. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇంత పెద్ద తాబేళ్ళు చనిపోయి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మాకు ఒక హిడెన్ ప్లేస్ అయితే కనిపించింది. ఇది చూడంగానే ఏదో ఒక ఫ్యాక్టరీ లాగా అనిపించింది. మొత్తం అంతా కూలిపోయి ఉంది, పాతబడిపోయి ఉంది. మీరు ఎవరన్నా చూసుంటే దీన్ని ఒకసారి కామెంట్ చేయండి ఏంటో ఇది. వీడియో కానీ నచ్చితే లైక్ సింబల్ మీద ఒక దబ్బేసి ఫాలో కొట్టుమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.